జెఫ్ బెజోస్ యొక్క ఆస్తి కట 30 రెట్లు ఎక్కువ ఆస్తుందట ఆ రోజుల్లో. మళ్ళీ ఈ రోజుల్లో కదా, ఎవరికి? సొలొమోను. యవన ప్రాయంలో తాగని మందు లేదు ఆయన, ప్రతి బ్రాండ్ తాగాడు ఆయన. ప్రసంగ గ్రంథం చదువుకోండి. ద్రాక్షారస తోటలను నా కోసం నాటించుకుంటే నా ఇష్టమైనట్లుగా పానము చేసి తినే అంటాడు ఆయన. చివరికి దేవుడు యవన ప్రాయం అంతా ఖర్చు పెట్టేశాడు. చివరికి ఏమైపోయాడండి? చివరికి ఏమైపోయాడు? మంచి పేరు మూట కట్టుకున్నాడా? చివరికి ఒక పాపపు హృదయంతో చచ్చిపోయాడా? మారలా. దేవుడు ప్రత్యక్షమై వార్నింగ్ ఇచ్చినా మారలా. చివరికి మన జీవితాలు అలాగే ఉంటాయి. చక్కగా చదువుకోండి, మంచిగా మంచి ఉపాధిలోకి వెళ్ళండి, దేవుడి కోసం ఆలోచించి బ్రతకండి. అంతకు మించి మీరు ఏ పనికి మాలిన పనులు చేసినా భవిష్యత్తులో దేవుడు చూపిస్తాడు తనేంటి. ఇప్పుడు చూపిడు ఆయన. దేవుడు ఎప్పుడు కూడానండి ఇప్పుడు చూపిడు. నీకు అవకాశం ఇస్తాడు. ఈ చదువులు, నీ షికారులు, నీ ప్రేమలు ఒకరోజు అయిపోతాయి కదా. ఎవరోళ్ళు అక్కడక్కడ వెళ్ళిపోతారు కదా, ఎవరు ఉద్యోగాల్లో సెటిల్ అయిపోవడానికి. అప్పుడు చూపిస్తాడు నీకు దేవుడు తన మాట వినకపోతే. ఆలోచించుకొని దేవుడి కోసం జీవితాన్ని సమర్పించుకొని ఆయన కోసం ఎలా బ్రతకాలో నేర్చుకోండి.